హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి ప్రముఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాదాపు మనకి 10 years తర్వాత ఇలాంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు కనుక మీరు మిస్ చేసినట్లయితే మళ్ళీ మీరు కొన్నేళ్ల వరకు కూడా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. జస్ట్ 5 minutes అయితే అవుతుంది నోటిఫికేషన్ వచ్చి. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ అండ్ అలాగే ఆఫీసర్ పోస్ట్ అని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి స్పెషల్ ఏంటి అంటే ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే ఇస్తున్నారు. జాబ్లో చేరగానే 60,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. 14th August వరకు మనము అప్లై అయితే చేసుకోవాలి. అయితే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ని చెప్తాను. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబులే. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చెప్తున్నాను. వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీ నుండి కోరుకునేది ఒకే ఒక లైక్ మాత్రం. కాబట్టి తప్పనిసరిగా వెంటనే వీడియో చూసినటువంటి అభ్యర్థులు ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, యొక్క నోటిఫికేషన్ ఎక్కడ వచ్చిందంటే మనకి ఎస్బీఐకి సంబంధించి అవ్వాల అఫీషియల్ కెరీర్స్ పేజ్ అనేది మీరు గూగుల్ నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఎస్బీఐ అఫీషియల్ కెరీర్స్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత కరెంట్ ఓపెనింగ్స్కి సంబంధించినటువంటి సెక్షన్లో మనకి జాబ్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేశారు. అక్కడ నుంచి మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి మరి యొక్క డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్ర, తెలంగాణ మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేశారు. ఇక్కడ చూడండి, 24th July నుంచి 14th August వరకు రిక్రూట్మెంట్కి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఇక్కడ వెబ్సైట్లో నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదు తప్పనిసరిగా ఇప్పుడే వీడియోని లైక్ చేసేసి కింద కామెంట్ రూపంలో మీరు ఈ యొక్క వీడియోని ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. ఇక జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఆఫీసర్స్ అలాగే క్లరికల్ స్టాఫ్కి సంబంధించి వేకెన్సీస్కి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆఫీసర్స్ హోదా ఉన్నటువంటి జాబ్స్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 హోదా ఉన్నటువంటి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది ఇస్తారు. మీకు బేసిక్ పేనే 48,000 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపు మనకి 60,000కి పైగానే సాలరీ వస్తుంది. క్లరికల్ స్టాఫ్కి సంబంధించి వచ్చేసేమో బేసిక్ పే 24,000 ఉంటుంది. మీకు చాలా రకాల అలవెన్సెస్ వస్తాయి. డిఏ ప్రొవైడ్ చేస్తారు, హౌస్ రెంట్ అలవెన్సెస్, సిసిఏ, పిఎఫ్, కాంట్రిబ్యూటెడ్ పెన్షన్ ఫండ్, ఈ విధంగా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ వస్తాయి. ఈ యొక్క క్లరికల్ స్టాఫ్కి సంబంధించి ఏమో 40,000కి పైగానే సాలరీ అనేది వస్తుంది. అన్ని కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే ఆఫీసర్స్కి సంబంధించి టోటల్గా 17 ఉన్నాయి. క్లరికల్ స్టాఫ్కి సంబంధించి ఏమో 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే April 4, 2024 వరకు ఏదైనా విభాగంలో మీరు గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు బీటెక్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. బీఫార్మసీ కంప్లీట్ చేసిన అంటే మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 21 నుంచి మ్యాక్సిమం జనరల్ వాళ్ళు అయితే 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆఫీసర్స్కి సంబంధించి క్లరికల్ స్టాఫ్కి సంబంధించి అయితే 20 నుంచి 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం మీకు 40 years వరకు ఛాన్స్ ఉంది ఆఫీసర్స్ జాబ్స్కి. అలాగే క్లరికల్ స్టాఫ్కి అయితే మనకి 38 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ విధంగా మనకి ఇక్కడ వేకెన్సీస్ వాటికి సంబంధించి సాలరీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అందరూ ఎలిజిబుల్ అయితే కారు. ఎందుకంటే ఇక్కడ మనకి స్పోర్ట్స్కి సంబంధించి వరకైతే సర్టిఫికేట్స్ ఉంటాయో మనకి ఇక్కడ పర్టికులర్గా 8 స్పోర్ట్స్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తారు. బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ వీటికి సంబంధించినటువంటి విభాగాల్లో మీ దగ్గర కనుక స్పోర్ట్స్కి సంబంధించి సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ఇంతకంటే మంచి ఆపర్చునిటీ లైఫ్లో మీకు మళ్ళీ రాకపోవచ్చు. డైరెక్ట్గా మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ని పొందే ఆపర్చునిటీ అయితే వచ్చింది ఈ యొక్క ఎస్బీఐ నుంచి. డైరెక్ట్గా మీకు స్పోర్ట్స్కి సంబంధించి సర్టిఫికేట్ ఉండి డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే మాత్రం సో ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. చాలా అంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. డైరెక్ట్గా మీకు ఏంటంటే ఎటువంటి రాత పరీక్ష అనేది ఉండదు. డైరెక్ట్గా మీకు ఒక చిన్న అసెస్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్లో అప్లికేషన్స్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత
ఆ సెలక్షన్ ప్రాసెస్ క్రైటీరియా అనేది ఇక్కడ ఇచ్చారు. అసెస్మెంట్ టెస్ట్ అంటే ఇక్కడ ఎగ్జామినేషన్ అది ఉండదు. జస్ట్ మీకు స్పోర్ట్స్కి సంబంధించి ఏదైతే అచీవ్మెంట్ చేస్తారో దాన్ని మనకి అసెస్మెంట్ చేస్తారో ఫస్ట్ పారామీటర్లో. సెకండ్ పారామీటర్లో ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ లేదా నాలెడ్జ్ ఆఫ్ గేమ్కి సంబంధించి, అంటే మీకు ఏదైతే స్పోర్ట్స్కి సంబంధించి సర్టిఫికేట్ ఉంటుందో దానికి మీరు ఎంత నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి టెస్ట్ చేస్తారు. అలాగే మీ పర్సనాలిటీ అనేది టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత పారామీటర్ 3లో వచ్చేసి ఏంటంటే మీరు మీ యొక్క యాక్టివ్నెస్ ఎలా ఉంది, ఫిజికల్ ఫిట్గా ఉన్నారా లేదని చెప్పేసి టెస్ట్ చేస్తారు. చాలా సింపుల్గా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అనేది. ఇదంతా కూడా మనకి క్వాలిఫై అవ్వడానికి, ఇక్కడ మీకు జాబ్ పొందడానికి ఛాన్సెస్ ఉంటాయి. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. చాలా మంది దగ్గర ఈ యొక్క సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి సో మీరు ఈజీగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందడానికి ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. మీరు డిగ్రీ పాస్ అయ్యండి, వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కనుక మీకు ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్స్కి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మీకు ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి అంటే మనకి ఎలాంటి సర్టిఫికేట్స్ అంటే స్పోర్ట్స్కి సంబంధించి మనకి ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి సంబంధించి ఉంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ మనకి ఫామ్ 1 అనేది మీరు ఫిల్ చేయాలి. నేషనల్ కాంపిటీషన్కి సంబంధించి ఉంటే ఫామ్ 2 అనేది ఫిల్ చేయాలి. ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించి, అలాగే నేషనల్ లేదా స్పోర్ట్స్ గేమ్ ఫర్ స్కూల్ లెవెల్లో ఉన్నట్లయితే దానికి సంబంధించి 4th ఫామ్. ఈ విధంగా మనకి ఇక్కడ సపరేట్గా ఫామ్స్ అనేవి ఇచ్చారు. ఆ ఫామ్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎవరికైతే ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లెవెల్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నేషనల్ లెవెల్ ఎవరికైతే ఉంటుందో సెకండ్ ప్రిఫరెన్స్. థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్కి సంబంధించి, 4th యూనివర్సిటీ వచ్చేసేమో స్టేట్ స్కూల్స్కి సంబంధించి. ఈ విధంగా మనకి ప్రిఫరెన్సెస్ ఆర్డర్ అనేది ఉంటుంది. ఆ విధంగా మీరు జాబ్ పొందడానికి ఇక్కడ మనకి దీన్ని బేస్ చేసుకుని సెలక్షన్ క్రైటీరియాని బేస్ చేసుకుని మిమ్మల్ని ఎంపిక అయితే చేస్తారు. ఈ జాబ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు 750 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు అయితే ఎలాంటి ఫీ లేకుండా ఫ్రీగా అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. నేను అప్లై లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి అప్లై చేయడానికి ఫస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేస్తుంది. క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ పేజ్ ఉందో ఇందులో మన యొక్క డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్, తర్వాత క్వాలిఫికేషన్, డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయమంటే ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసి ఫీ పేమెంట్ చేసేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి హౌ టు అప్లై అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అని కూడా క్లియర్గా చదివేసి రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకొని ఫస్ట్ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అని చెప్పేస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు. 14th ఆగస్ట్ వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది. ఎక్కువ మందికి షేర్ చేయండి. చాలా సంవత్సరాల తర్వాత ఈ ఆపర్చునిటీ వచ్చింది ఎస్బీఐ నుంచి కాబట్టి, అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, మంచి సాలరీ ప్యాకేజెస్తో కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. తప్పనిసరిగా మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో డెఫినెట్గా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి అధికారికంగా రిలీజ్ అయినటువంటి ఆఫీసర్స్ అండ్ క్లరికల్ స్టాఫ్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఆల్ ఇండియా బేసిస్ కింద ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మన సొంత రాష్ట్రంలోని మీరు ఈ యొక్క ఎస్బీఐకి సంబంధించి బ్యాంకులో ఈ యొక్క జాబ్ అనేది మీరు పొందొచ్చు. నోటిఫికేషన్ అండ్ అలాగే అప్లై లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.